ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ లివర్ చేసుకుందాము. దీనికోసం మనం చికెన్ లివర్ 1/2 kg తీసుకున్నాను. దాన్ని నిమ్మరసం వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల దీంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది, వాసన. అలాగే మనము కడుక్కున్నప్పుడు నీరేమన్నా బయటికి రాకుంటే నిమ్మరసం ద్వారా నీరు బయటకు వచ్చేస్తుంది. దీన్ని బాగా కలిపి కొద్దిగా ఉప్పు వేసి కూడా పెట్టుకోవాలి. కొద్దిగా లైట్గా ఉప్పు వేయాలి. వేసి దీన్ని కలిపి ఒక 10 minutes మూత పెట్టి మనం పెట్టేసుకుందాం పక్కన. మనం మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఇది బాగా మ్యారినేట్ అవుతుంది. దీనికి మూత పెట్టేసి మనము పక్కన ఒక 10 minutes వరకు పెట్టుకొని ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని మనము డ్రై మసాలాలన్నీ మనం పేస్ట్ చేసుకుందాము. ఇది గసగసాలండి, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే మిరియాలు 1 స్పూన్ వరకు ఉంటాయి. ఇవి లవంగాలు ఒక 4-5 వేస్తున్నాను. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు. ఇవి చిన్న ఇలాచీలు వేస్తున్నాను. అలాగే దాల్చిన చెక్క. ఇవన్నీ కలిపి మనం ముందుగా పౌడర్ చేసుకొని అందులో 2-3 స్పూన్ల నీళ్లు వేసి చేస్తే పేస్ట్ లాగా తయారైపోతుంది అన్నమాట. ముందుగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక ఒకసారి తిప్పితే పౌడర్ అయిపోతుంది. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ముట్టించేసుకొని మనము కడాయి పెట్టుకుందాము. ఒక మందం పాటిది కడాయి పెట్టుకొని మనము ఇది నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు, అది వేడయ్యే వరకు చూసి మనము దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా మనం ఎంత తినగలమో, కర్రీకి ఎంత సరిపడా అవసరమో అంత వేసుకుందాము. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. బాగా వేడెక్కిన తర్వాత మనము ఆయిల్ వేసుకుందాము. నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆయిల్ వేయగానే చిల్లుతుంది. కాబట్టి వేడైన తర్వాత మనం ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనము నూనె ఎంత ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు కర్రీలో. కొద్దిగా ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఫ్రై కాబట్టి. లివర్ ఫ్రై కాబట్టి మనం కొద్దిగా గ్రేవ్ అది మన ఇష్టము. ఫ్రైగా చేసుకోవాలంటే మొత్తము గ్రేవ్ అంతా ఇనికిపోయే వరకు చేసుకోవచ్చు. నేను చపాతీలకు అన్నం తినేటట్టు చేస్తున్నాను. లివర్ తినడం వల్ల మనకు మంచి రక్తం పడుతుంది. లివర్ కనీసం మంత్లీ 1 time అన్నా తినాలి. ఇది పిల్లలకు పెద్దలకు చాలా మంచిది లివరు. మనము ఉల్లిపాయను ఒకసారి ఇలా మిక్సీలో తిప్పేసుకుంటే పేస్ట్ అవుతుంది. ఉల్లిపాయలు వేస్తే అంత కర్రీలో ఉల్లిపాయలు కనపడతాయి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందాము, 2 చిన్నవి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఒక్కసారి తిప్పేసాను మిక్సీలో, చూసారా ఇలా. ఇది వేయడం వల్ల గ్రేవీగా వస్తుంది మనకు. మీడియంలో పెట్టేసుకొని మనము దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఇనికిపోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాము. చిన్న స్పూన్తోని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ఈ పచ్చివాసన పోయి నీరులో ఉల్లిపాయల నుంచి నీరంతా బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల లివర్ చక్కగా గ్రేవీగా తయారవుతుంది. మనం ముక్కలుగా వేస్తే అంత ముక్కలుగా అనిపిస్తుంది అనమాట. ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు పేస్ట్ చేయని వాళ్ళు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇలా మొత్తము ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఉల్లిపాయ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేసుకొని మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఉల్లిపాయల నుంచి బాగా వేగే వరకు మనం కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అండి. కొద్దిగా వాటర్ వేసి చేసేసుకుంటే ఇలా మనకు పేస్ట్గా తయారవుతుంది. ఆకులు వేసే కంటే ఇలా పేస్ట్ వేస్తే అందరూ ఎవరు తీసి వేయడానికి వీలు ఉండదు. పిల్లలు ఇలాగే తినేస్తారనమాట. లేకపోతే ఏరుతూ ఉంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళకు సరైన పోషకాలు అందవు కదా. కాబట్టి ఇలా నేను వేస్తూ ఉంటాను. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల కూర కూడా చాలా బాగా కనపడుతుంది, గ్రేవీగా కనపడుతుంది మనకు.
ఇప్పుడు మనము దీన్ని నూనె బయటకు వచ్చే వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసుకుందాము. ఈ పచ్చివాసన మనం వేసిన ఆకుల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము చూసుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ వస్తుంటుంది. మూత పెట్టేసుకొని మనము దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము దీన్ని కలుపుకోవాలి. చూసారా మొత్తము అంతా ఆయిల్ పీల్చేసుకుంది. ఇది పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడే మనకు కొద్దిగా టైం పడుతుంది. లివర్ తొందరగానే ఉడికిపోతుంది, చికెన్ లివరు. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ వేద్దాము. ఇలా టమాటా వేసేసి మనము ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. మనం ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసాను. అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా సరిపడా మనం ఎంత తినగలమో చూసుకొని కర్రీకి సరిపడంత వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ వీటిలో కూరలో బాగా కలిసిపోయి టమాటా ఉడికే వరకు మనము మూత పెట్టేసుకోవాలి కలిపి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాము టమాటా ఉడకడానికి. కొద్దిగానే వాటర్ వేసాను, 1 కప్పు అంతా వేసేసి మూత పెట్టేసి మనము దీన్ని టమాటా అంతా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా ఇలా టమాటా అంతా ఉడికిపోవాలి. టమాటా ఎక్కడ కనపడకూడదు. ఇప్పుడు మనము చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా పేస్ట్, అది వేద్దాము. మనం కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా గసగసాలు, ఆ పేస్ట్ వేసేసి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని వేసేసుకుందాము, ఏం వేస్ట్ కాకుండా. చూసారా ఈ గసగసాలు వేయడం వల్ల చాలా రుచి వస్తుంది. నాన్ వెజ్లో గసగసాలు కంపల్సరీ వాడాలి, అప్పుడే మంచి రుచి వస్తుంది కూరకి. ఇది మొత్తం కలిపేసుకొని చూసారా టమాటా కూడా మొత్తం ఉడికిపోయింది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ మసాలా పౌడర్ అంతా మనం వేసిన మసాలా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు కూరలో కలిసిపోయే వరకు దీన్ని కలపాలి. కలిపేసి ఇప్పుడు మనం పక్కన చికెన్ లివర్ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మరసము ఉప్పులో, అది వేసేద్దాం. లివర్ కడిగేటప్పుడు జాగ్రత్తగా కడగాలండి. ఇలా పిసికేసి కడిగితే అది మొత్తము పేస్ట్ లాగా అయిపోతుంది. కలిపేటప్పుడు కూడా ఇలా పైనే కలపాలి. దీన్ని ఎక్కువ గట్టిగా కలపకూడదు. స్పూన్తో తగిలి మొత్తము ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, అంతా కూరలో అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. నేను పైనే కలుపుతున్నాను. చూసారా ఇలా మొత్తము కూరకంతా మనము వేసిన మసాలాలు అవి టమాటాలు అన్నీ కూరకు బాగా పట్టేటట్టు కలుపుకొని, చూసారా లివర్ అయితే సగం వరకు ఉడికిపోయింది, తొందరనే ఉడుకుతుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి కొద్దిగా, ఇది హాట్ వాటర్ అండి, నేను బాయిల్ వాటర్ వేస్తుంటాను ఎప్పుడు, చల్ల నీళ్ళు వేయను. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు నేను జగ్గులో పోసి పెట్టుకున్నాను. కూరలు ఏమైనా కూడా హాట్ వాటర్ వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది చల్లటి నీళ్ళ కంటే. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని వేసిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, చూసారా ఆయిల్ అంతా కనపడుతుంది. కూర కూడా మొత్తం ఉడికిపోయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని మనము దీన్ని తీసేసుకుందాం. చూసారా మొత్తం ఆయిల్ పైకి వచ్చేసి కూర అంతా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగా కనపడుతుంది కదా లివర్. ఇలా పైనే కలుపుకోవాలి. మొత్తము లివర్ అంతా కరిగి ఇట్లా ముక్కలు అయిపోయి స్మాష్ అయ్యే వరకు కలపకూడదు. ఒక పీస్ పట్టి చూద్దాము. చూసారా మొత్తం ఉడికిపోయింది. ఇలా రౌండ్గానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి తీసేద్దాం. మళ్ళీ కొద్దిగా నాకు ఎక్కువ గ్రేవ్ అనిపించింది, కొద్దిగా ఫ్రైగా అలా కూడా తీసేసుకోవచ్చు. చూసారా మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు, ఎంత బాగుందో కూర. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు అందరికీ ఎలా వచ్చిందో చెప్పండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. కనీసం నెలలో మనం 1-2 టైమ్స్ అన్నా తినాలి లివర్, అప్పుడే మనకు
బ్లడ్ ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. చికెన్ లివర్ ఎంతో మంచిది. చూసారా నేను ఇలా మొత్తం గ్రేవ్ లేకుండా చేశాను. మీకు గ్రేవ్ కావాలంటే కొద్దిగా ముందే బంద్ చేసేసుకొని తీసుకోవచ్చు. నేను కొద్దిగా ఫ్రై లాగా ఉండాలని ఇలా చేశాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసేసి. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు అందరికీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. చాలా తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంకెక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పైన ఆయిల్ తేలడానికి నేను 4 స్పూన్స్తే వాడాను. ఇంకెక్కువ ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. పైనుంచి మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా లివర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మీకు నోటిఫికేషన్ ముందుగా అందుతుంది. చూసారా ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఈజీగా చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఒక ముక్క తీసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో. జ్యూసీగా అనిపిస్తుంది కదా. చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా మొత్తం ఇలాగే తినేయొచ్చు కలుపుకొని. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.